జాగ్రత్త. నోటి మాటలు, ప్రవర్తన, మందతో వ్యవహరించే తీరు, నీ ప్రవర్తన నీలో క్రీస్తును, నీలో దేవుణ్ణి చూడాలా, అమ్మను చూడాలా, నాన్నను చూడాలా, అన్నను చూడాలా. ఒక ధైర్యం, ఒక నాయకుడు మా అన్న, మా దైవజనుడు, మా అమ్మ ఆయనే, మా నాన్న ఆయనే. మేము ఆ యేసును కళ్ళారా చూడలేదు, కానీ ఆయన తత్వాన్ని ఈయనలో చూస్తున్నాం, ఈమెలో చూస్తున్నాం. ఇవన్నీ లోపల భారం ఉంటే వచ్చాయి. ఇవన్నీ లోపల భారం ఉంటే వచ్చాయి, స్త్రీకైనా పురుషుడికైనా. ఆత్మల భారం ఉండి, దేవుని కొరకు రోషం ఉండి, దేవుని కొరకు ఫలించాలన్న భారం ఉన్నోళ్ళకి, దేవుణ్ణి ప్రేమించే భక్తిపరులకి, ఆరాధకులకి వచ్చే లక్షణాలు ఇవి. ఈ పై నుండి ఈ పైన భక్తి చేసే వాళ్ళకి రావు, నేను చెప్పినా రావు. కానీ తీసుకొని దిద్దుకొని విమర్శ చేసుకొని జాగ్రత్త పడితేరా ధన్యులు, ధన్యురాళ్ళు. ఓకే, ఫస్ట్ దేవుణ్ణి గుర్తించాలి, ఆయన కార్యాలను గుర్తించాలి, తరచుగా వాటిని తలపోసుకుంటూ మాట్లాడుకోవాలి, కన్నీళ్లతో దేవుణ్ణి ఆరాధించుకోవాలి, దేవుణ్ణి హోల్ హార్టెడ్గా ప్రేమించాలి. రెండవది ప్రశంసించాలి ప్రభువుని. మూడవది, ఇన్ని కార్యాలు చేసిన దేవా, ఇక ముందుకు నువ్వు చేయగల సమర్థుడో, నా కొరకు దాచి ఉంచావు, నా కొరకు సిద్ధపరుస్తున్నావు, నా కొరకు చేయబోతున్నావు దేవా, నా కోసం ఇంకా చేయబోతున్నావు దేవా, నాకు ఇంకా నువ్వు కార్యాలు చేయబోతున్నావు దేవా. ఇంతవరకు ఏం చేసావు అన్నయ్య? చాలా చేసావు తండ్రి, చాలా చేసావు తండ్రి, చాలా చేసావు తండ్రి. ఇక ముందుకు నువ్వు చేయవాడు అయి ఉన్నావు నాయన, చేయబోతున్నావు నాయన, నాకు విశ్వాసం ఉంది నాయన. ఆ మాట నువ్వు పలికినప్పుడు నువ్వు ఆయన ప్రోత్సహించినట్టు. పాటల్లో చెప్పాను నేను, మారా అనుభవం మధురముగా చెయ్యగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నువ్వు. ప్రదాగ చేయటమే కాదు, ఇక ముందు కూడా నువ్వు చేయగలవు.